హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ బీరకాయ పచ్చడిని అయితే తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా దీనికోసం 2 బీరకాయలను అయితే తీసుకోండి. అంటే నేను 250 గ్రామ్స్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇది సరిగ్గా నలుగురికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా బీరకాయలని చెక్కు తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మనం 1 ఇంచు మందంలో అయితే బీరకాయలను అయితే కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఇలా వీడియోలో చూపెట్టే విధంగా కట్ చేసుకోండి. తర్వాత వీటికి సరిపడా కారాన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 8-9 మిరపకాయల వరకు అయితే నాకు సరిపోతుంది. ఎందుకంటే ఇవి కొంచెం కారంగా లేవండి, అందుకే ఎక్కువగా వేసుకుంటున్నాను. మీరు కారాన్ని సరి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ఇంచు మందంగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అయితే మీరు దీన్ని సిమ్లో పెట్టి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే మీరు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను కూడా ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఫ్రై అయితే చేసుకోండి. తర్వాత వీటిని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకోకండి. అలాగే మరొక ప్యాన్ అయితే పెట్టేసి అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఆవాలు, పప్పు దినుసులు కూడా వేసుకొని వీటిని కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనూ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అలాగే ఒక మీడియం సైజ్ టమాటోను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎర్రగా అయిన తర్వాత వీటిలో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోండి. ఇలా బీరకాయ పేస్ట్ వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయేంతలా కలిపేసుకొని మనం మిక్సర్ గ్రైండర్లో కాసిన్ని నీళ్లను వేసి అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు అయితే మీరు ఉంచుకోవాలండి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీరకాయ పచ్చడి. నలుగురికైతే తప్పనిసరిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది. బీరకాయ కూరని ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.